అబ్దుల్ కలాం గారు ఆఖరి క్షణాల్లో కూడా నేను పాఠం చెప్తా చనిపోవాలి అన్నారు. నేను కూడా అంతే, ఆఖరి క్షణాల్లో కూడా నీపోటి పనికిరాని వాళ్ళు పాలకులుగా అనర్హులు అని చెప్తూ ఓటర్లకి గుణపాఠాలు నేర్పుతూ ముగిసిపోతా, నాకే నష్టం లేదు. అసలు నువ్వు ఎవరికి మంచి చేసా? పెన్షన్ ఇవ్వడం నువ్వు చేసిన మంచా? అంతకుముందు నుంచే ఉంది. వాళ్ళకి ఇచ్చింది అంత, నువ్వు దోచింది అంత, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది అంత. నువ్వు రావాలి, నీ తప్పులకి సభాముఖంగా కాదు, అసలు నువ్వు చట్టసభల్లోకి మళ్ళీ అడుగు పెట్టాలి అనే కోరిక. మా రాష్ట్రం యొక్క పరిస్థితి, నేను చేసిన మంచి చూసి మీరు తను చేసిన మంచిగా ఉందండి ప్రస్తుతానికి. నేను అయ్యో 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 మేము మనకి ప్రత్యేక హోదా లేదా, అయ్యో మనకు పోలవరం పూర్తి రాలేదా, అయ్యో రైల్వే జోన్ లేదా ఆయన తను ఆ విధంగా చేయకోకుండా నన్ను మంచి చేస్తే అని అన్నారు. దీని విధంగా వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అమ్మా. అసలు నువ్వు ఎవరికి మంచి చేసా? పెన్షన్ ఇవ్వడం నువ్వు చేసిన మంచా? అంతకుముందు నుంచే ఉంది. వీళ్ళ పేరు మీదుగా నువ్వు 13.5 లక్షలు రిజర్వ్ బ్యాంకు నుంచి అధిక వడ్డీకి మొత్తం తాకట్లు పెట్టావు. అసలు నువ్వేం చేసావు మంచి? చెప్పు, వాళ్ళకే తెలియట్లా. నువ్వు మంచి చేస్తే 175 సీట్లు నీయేగా. ఎలక్షన్గా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 100 కోట్లు ఖర్చు అయింది. ఇవన్నీ అవేవి కాదే, మాకు ఆయనే కావాలి అని మూకమ్మడిగా వాళ్ళు ఓట్లేసేవారుగా. అంటే నువ్వు మంచి చేయలే. వాళ్ళకి ఇచ్చింది అంత, నువ్వు దోచింది అంత, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది అంత. నువ్వు రావాలి, నీ తప్పులకి సభాముఖంగా కాదు, అసలు నువ్వు చట్టసభల్లోకి మళ్ళీ అడుగు పెట్టాలి అనే కోరిక నీ పులివెందుల్లో వాళ్ళకు ఉందేమో కానీ వ్యక్తిగతంగా నాకైతే ఏమాత్రం లేదు. అసలు నాకు ఒక అనుమానం కూడా ఉంది, నువ్వు చట్టసభల్లో అడుగుపెట్టే యోగ్యతను కూడా కోల్పోతావు అంతే. అయితే నేనేమి పందాలు కట్టడం, అది నీ లక్షణం, మావి కాదే. అందుకని నువ్వు పందెం కట్టుకో, పెట్టిన ఖర్చు రాబట్టుకోవడం, సంపాదించడం నీకు అలవాటు కదా. నీకు ఎన్నోసార్లు అడిగా, రాజధాని రైతులకి నువ్వు 2 ఏళ్ల నుంచి పెన్షన్ వాళ్ళకి ఇవ్వాల్సిన కవులు ఇవ్వలేదేంటి? నీకు పర్సంటేజ్ ఇచ్చే వాళ్ళకి, నీ సొంత బినామీలకి 14,000 కోట్లు ఆర్బీఐ దగ్గర అప్పు తెచ్చి నువ్వు ఎవరికి ఇచ్చా? నువ్వు ఎన్ని చెప్పకుండా ఎక్కడో దాక్కున్నావేంటి? అసలు ఎక్కడ దాక్కున్నావో ప్రపంచానికి అర్థం కాల. 5 గంటలు ప్రపంచం కంగారు పడలా, నీ గాడ్ ఫాదర్స్ కంగారు పడలా, కానీ నే కంగారు పడ్డా. వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి. అయ్యో ఏమైపోయాడో పాపం, హెలికాప్టర్లు ఎక్కి వాళ్ళ కుటుంబంలో గతంలో కూడా చాలా భయంకరమైన సంఘటనలు జరిగినాయి. అయ్యో ఈయన ఏమైపోయాడా అని నేను చాలా ఆదుర్దాపడ్డా. మరి నాబోటి వాళ్ళకి ఇంత ఆదుర్దా నుంచి నేను బాగానే ఉన్నా, పలానా చోట ఉన్నా, పలానా పని మీద వెళ్ళా అని నువ్వు ప్రజలకు ఎందుకు చెప్పవు సమాధానం? నువ్వు చెప్పడానికి రా. నాకు చెప్పక్కర్లా, నాకు నువ్వేంటో తెలుసు కాబట్టి. 1982లో కడపలో నేను ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ చెప్పేటప్పుడే నీ 4 తరాల చరిత్ర డాక్టర్ తులసిరెడ్డి గారు 5 ఏళ్ళ నుంచే చెప్తున్నారు. 1982లోనే విన్నా. నేను చెప్తా, కానీ ఒక చరిత్రహీనుల గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు. అసలు ఆ ప్రస్తావన తీసుకురాను. అంటే మేడం గారు, మీరు కడపలో మీరు చేశారండి అప్పుడు పేపర్ వాల్యుయేషన్ చేశారు. పేపర్ వాల్యుయేషన్ చేసినప్పుడు ఈయన ముత్తాత దగ్గర నుంచి అన్ని అక్రమమైన వ్యవహారాలు. మళ్ళీ ముత్తాతల దాకా ఎందుకు వెళ్ళావమ్మా? రేపటి గురించి కదా మీరు మాట్లాడాలి అంటావేమో. మన ఎప్పుడైతే మన హిస్టరీని మనం గుర్తుపెట్టుకుంటా, ఫ్యూచర్ కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదే మాట చెప్తున్నా. ఈ రాష్ట్రం మొత్తం నువ్వు ఓడిపోతున్నావు. అరకులో ఎందుకు గెలవబోతున్నా అంటే గంజాయి పండించావానా? అక్కడ ఉన్న ట్రైబల్స్ నిన్నెందుకు నమ్మారు? కరెక్ట్ పాయింట్ చెప్తా విను. నీ ముత్తాత పిట్టలు కొట్టుకుంటా బతికాడు అడవిలో. అంటే నీ మూలాలు ఏంటి? ట్రైబల్ మూలాలు. అయితే అంత స్వచ్ఛమైన వాళ్ళని నీకు నేను ఆపాదించను. రెనాన్ అనే సోషల్ సైంటిస్టు చెప్పాడు, రియల్ ట్రైబల్స్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ని ఏనాడు కోల్పోరు అన్నావు. అసలు నీ క్యారెక్టరే లేదు, క్యారెక్టరిస్టిక్సే లేవు.
నువ్వు ఏ ఎండకా గొడుగు పడతావు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, ఇక్కడ మెడలు వంచుతానన్నావు, నువ్వు సాష్టాంగ పడ్డావు ఢిల్లీలో. ఇవన్నీ అబద్ధాలా? అసలు నీ ముత్తాత గురించి చెప్పా. అక్కడే మళ్ళీ చెప్తున్నా, నా తాత స్వతంత్ర సమరయోధుడిగా బళ్ళారి జైల్లో 1942లో ఉన్నప్పుడు నీ ముత్తాత పిట్టలను కొట్టుకొని బతికాడు, బ్రిటిష్ వారికి మాంసాలు జారేశాడు. ఇది నీ స్థితి. ఏంటి ఇప్పుడు మా పెన్షన్ల మీద బతుకుతున్నావు? ఏంటి నువ్వు చెప్పేది మాకు? అయిపోయింది కదా. నీ తాత ఒక పద్మశాలి జమీందారుని, ఆయన్ని చంపేసి ఈ నాయకుడయ్యాడు, గనుడయ్యాడు. అలాంటి చరిత్రలు ఏ కుటుంబానికైనా ఉంటాయా? అలాగే ఒక మతాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించి ఇంకో మతంలో లాభాలు వస్తాయి అంటే, పవిత్రమైన గంగా నదిలో నువ్వు మునిగినాక మళ్ళీ గంగానదే ప్రక్షాళన చేయడానికి కొన్ని 100 కోట్లు అయినాయి. నువ్వు మునిగినాక అది మరీ మురికి తేలిపోయింది. ఇప్పుడు ఏం చెప్తావు? సమాధానం చెప్పు. నాకేం చెప్తావులే సమాధానం? నాకు చెప్పక్కర్లా. నువ్వు కోర్టులకు చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. నిన్ను నమ్మి నీ పార్టీలో ఉన్నవాళ్ళు దారుణంగా ఓడిపోతున్నారు, వాళ్ళకి చెప్పుకో. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, వైసీపీ గెలిచే అవకాశాలు లేక ఇటువంటి దాడులకు తెగబడుతున్నారు మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటున్నా. అసలు గెలిచేవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. మరి అసలు నీకొక్కడికే ఎందుకు వచ్చింది ఫ్రస్ట్రేషను? నీ పార్టీ వాళ్ళకే ఎందుకు వచ్చింది ఫ్రస్ట్రేషను? ఈవీఎంలు పగలగొట్టడం నేరం అని నీ ఎమ్మెల్యేకి తెలియదా? ఎవరు ప్రోత్సహించారు? నువ్వే ప్రోత్సహించావు. నీ తరఫున పనిచేసే నీ వ్యక్తులే ప్రోత్సహించారు. ఇప్పుడు అడుగుతున్నావు కదా, వీళ్ళందరికీ వీళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోతుంది అన్నారు, మరి ఈయన ఎలా ఇస్తాడు అని అడిగావు. నువ్వు మమ్మల్నే తాకట్టు పెట్టి ఇచ్చావు, మాకొచ్చేవే దోచుకుని ఇచ్చావు. ఇచ్చింది కూడా తిన్నది 11.5 లక్షలు, వాళ్ళకిచ్చింది 3 లక్షలు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి ఇస్తాడు అని ప్రపంచానికి తెలుసు, నీకే తెలియదు. ఎందుకు తెలియదు? నీకేం తెలియదు కాబట్టి. కానీ నీకు ఒకటి బాగా తెలుసు, శవాల మీద మరమరాలు ఏరుకునే వాళ్ళని విన్నాం. నువ్వు ఆఖరి నిమిషంలో కూడా ఈవీఎంలు పగలగొట్టైనా బతికేద్దామని నువ్వు చూస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారు ఒక గ్రేట్ ప్లేయర్, ఒక ఇన్స్పైరింగ్ ప్లేయర్. లాస్ట్ బాల్, లాస్ట్ వికెట్, లాస్ట్ ఓవర్లో కూడా 4 రన్స్ కావాలంటే మనం 6 కొడతాం అని చెప్పి కొట్టి గెలిచే ఇన్స్పైరింగ్ క్యారెక్టర్. నీకు ఆయన పొంతనేంటాయి? అసలు సిగ్గుపడాలి నువ్వు. అసలు ప్రతి వాళ్ళని ఆళ్ళు తండ్రి వీళ్ళు తండ్రి అంటావేంటి? నీకు అసలు 52 ఏళ్ళు ఉన్నాయి, 73 ఏళ్ళు అయినా అసలు నీ తండ్రి ఎలా అవుతాడు? ప్రతి వాళ్ళని తండ్రి అంటావేంటి? ఇంకోటి, వివేకానంద రెడ్డి హత్యలో ముద్దాయిగా గుర్తించబడిన అతన్ని పిల్లోడు అన్నావు. పిల్లోళ్ళకి ఎంపీగా పోటీ చేసే హక్కు ఉంటుందా? ఎంపీగా పోటీ చేయాలంటే ఎంత వయసు ఉండాలి? అంటే నువ్వు ఒకందుకు చెప్పావు పిల్లోడు అని. అంటే నీ కుటుంబం మీద వచ్చిన నిందలను, నిజాల్లో అవన్నీ నాకు అనవసరం. వాటన్నిటికీ తప్పించుకోవడానికి చిన్ని పిల్లోడు, అమాయకుడు, సౌమ్యుడు అన్నావు. నీ పేరు తెలవాలన్నా, నువ్వు ప్రస్తావించే వాళ్ళని గురించి నువ్వు వాడిన యాడ్జెక్టివ్లు వినాలన్నా సిగ్గేస్తుంది. నీకు తెలియదేమో, 1990లోనే పిల్లాడు బాబోయ్ అని పాటలు వచ్చినాయి. బహుశా ఆ బాపత పిల్లోడేమో, వెళ్ళి పాటలేను. అంటే నువ్వు నేరస్తులను కాపాడుతావు, దొంగ హవాలా సొమ్ము వాళ్ళని కాపాడుతావు. కంటైనర్ వస్తే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని నీ పోలీసులు వెళ్ళి చూడకుండా అది భద్రంగా నీ ఇంటికి చేర్చి దానికి కాపులా ఉన్నారేంటయ్యా? అసలు పోలీసు వ్యవస్థ వాళ్ళకి సిగ్గుందా? వాళ్ళకి కాదు, వాళ్ళని అలా తయారు చేసినందుకు నువ్వు అసలు మనుషుల జాబితాలోని నా దృష్టిలో లేవు. నీ ఇష్టమైన శిక్ష వేసుకో, నాకేం భయం లేదు. ఎందుకంటే తత్వాన్ని బోధించిన సోక్రటీస్కే విషం ఇచ్చి చంపిన ప్రపంచం ఇది. కాబట్టి అబ్దుల్ కలాం గారు
ఆఖరి క్షణాల్లో కూడా నేను పాఠం చెప్తా చనిపోవాలి అన్నారు. నేను కూడా అంతే. ఆఖరి క్షణాల్లో కూడా నీపోటి పనికిరాని వాళ్ళు పాలకులుగా అనర్హులు అని చెప్తూ ఓటర్లకి గుణపాఠాలు నేర్పుతూ ముగిసిపోతా. నాకే నష్టం లేదు. నువ్వు సిగ్గుపడి పరదాలు చాట పరాయి రాష్ట్రంలో పరాయి దేశంలో మగ్గాలి. నాకు అలాంటిదేం లేదు. ఐఎమ్ కోట్ ఫ్రీ. మ్యాన్ ఈజ్ బాండ్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ హీజ్ ఇన్ చైన్స్. అది చెప్పిన ఆయన అది నీకు వర్తిస్తుంది, నాకు కాదు. థ్యాంక్ యూ.